కాకినాడ జిల్లా పీఠాపురంలోని ఆదిత్య పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీఏ కింద ఉచిత ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఉచిత సీటు వచ్చినప్పటికీ 30,000 వరకు అదనపు ఫీజు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు పుస్తకాలు, యూనిఫామ్లు కూడా స్కూల్ నుంచే కొనాలని ఒత్తిడి తెస్తున్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఫిర్యాదుల నేపథ్యంలో రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు పాఠశాలలోని బుక్ రూమ్ను సీజ్ చేశారు. డివైఈఓ సమక్షంలో యాజమాన్యం, తల్లిదండ్రుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాదాపు 150 మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ఆర్టీఏ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. చర్చలు ఫలించకపోవడంతో స్కూల్ ఎదుటే బైఠాయించి నిరసన కొనసాగించారు. గత 3 సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరిష్కారాల కోసం ఈ రోజు మేము అందరం కలిసి కూర్చుని మాట్లాడడానికని ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ రూమ్లో ఉండగా గత శుక్రవారం నాడు డిఈఓ గారితో మాట్లాడితే డిప్యూటీ డిఈఓ గారు కూడా చెప్పారు, ఈ స్కూల్ ప్రిన్సెస్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ ఆదిత్య స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సెస్లో ఉన్నటువంటి బుక్స్, యూనిఫామ్స్ తీపిచ్చేస్తామని వారు సమాధానం ఇచ్చారు. తీపించలేకపోయారు. ఈ రోజు మేము అదే ప్రశ్న అడిగడానికి మేము వస్తే మేము ఆ రూమ్ లాక్ను కూడా మేము ఆ బుక్స్ లేదంటే ఆ యొక్క యూనిఫామ్స్ లాక్ ఆ రూమ్ను కూడా మేము లాక్ చేయగా పైనుంచి అధికారులు కిందకు వచ్చారు. అప్పుడు పోలీసు వాళ్ళు పిలిపించుకున్నారు. సో దయచేసి గుర్తిరగండి, మీ వీళ్ళ మీద ఎటువంటి దౌర్జన్యం చేయడానికి మేము రాలేదు. కాకపోతే మాకు న్యాయం జరగడానికి మాత్రమే ఆ రూమ్ లాక్ చేసాము. అదే రీతిగా ఈ డిప్యూటీ డిఈఓ గారు ఈరోజు ఆ రూమ్లో ఉన్నటువంటి ప్రిన్సెస్లో ఉన్నటువంటి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ బుక్స్ అన్నింటినీ రికార్డెడ్గా నోట్ చేశారు. వారు కూడా పత్రికాముఖంగా ఆ యొక్క రిపోర్ట్స్ ఇస్తారు. సీల్ చేస్తానని చెప్పారు, గవర్నమెంట్ సీల్ వేస్తానని చెప్పారు. ఆ సీల్ను కూడా మీరు చూద్దరు. కానీ అట్ ద సేమ్ టైం ఈ ప్రాబ్లం ఆర్టీఈ తల్లిదండ్రులు లేదంటే ఆర్టీఈ స్టూడెంట్స్కి ఈ సొల్యూషన్ తేలే వరకు, ఈ సొల్యూషన్ వచ్చే వరకు ఆ సీల్ అలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ సీల్ అప్పుడు ఓపెన్ చేస్తారండి. మీరు దాన్ని కూడా రికార్డ్ చేద్దరు. కానీ దయచేసి ఈ విషయాన్ని గుర్తెరగండి. మేము ఎవరి మీద దౌర్జన్యం చేయట్లేదు, ఎవరిని మేము అక్రమంగా ఏమీ చేయట్లేదు. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది బుక్స్ అమ్మేసుకుంటారా? బుక్స్ ఇక్కడ అమ్ముకోమని చెప్పట్లేదు. అప్పుడు ఓపెన్ చేసి డిఈఓ గారు ఏం చేయాలనుకుంటే వారు నిర్ణయిస్తారు. 2026 విద్యా సంవత్సరంలో శుక్రవారం నుండి స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ రీఓపెన్ చేస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం స్కూల్ ఫీజులు అత్యధికంగా బాగా పెరిగిపోయినాయి. అడ్మిషన్ ఫీజు వచ్చేసి 50 నుండి 80,000 మధ్యన తీసుకుంటున్నారు. పుస్తకాలకి వచ్చేసి 15,000 రూపాయలు పుస్తకాలకి, స్కూల్ యూనిఫామ్ కి ఒక 5,000 నుంచి 10,000 వరకు తీసుకుంటున్నారు. ఇవేమి కాకుండా మధ్యలో ఎక్స్కర్షన్ ట్రిప్స్ అని ఇవన్నీ వగైరా మిస్లీనియస్ ఇంకా కలిపి సంవత్సరానికి ఒక విద్యార్థికి ప్రైవేట్ స్కూల్లో ఒక 5వ తరగతి నుంచి కానీ ఒక 2వ తరగతి నుంచి 10వ తరగతి లోపు చదివించుకోవాలంటే 1,00,000 రూపాయలు పట్టుకుంటే గానీ మనకి స్కూల్లో విద్య అనేది దొరకట్లేదు. కేవలం ఇదంతా ఒక వ్యాపారం లాగా అయిపోయింది. ఈ స్కూల్లో ఒక 80,000 రూపాయలు అయితే పక్క స్కూల్లో 1,00,000, పక్క స్కూల్లో 50,000 అలాగా వ్యాపారం అయిపోయింది. కానీ నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని అసలు పర్యవేక్షణ అనేది ఎంఈఓలు కానీ డిఈఓలు కానీ ప్రైవేట్ స్కూల్కి అనేది ఎప్పుడన్నా వెళ్తున్నారా? కనీసం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉందా? కనీసం మీరు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు కనీసం అక్కడ బాత్రూమ్స్ కి కూడా మొత్తం ఒక 500 మంది 600 మంది విద్యార్థులు ఒక స్కూల్లో చదువుతున్నారంటే అక్కడ ఉండే బాత్రూమ్స్ కేవలం 3 బాత్రూమ్లు అండి. కనీసం మినరల్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ కూడా ఉండదు అక్కడ. కేవలం పుస్తకాలకే, యూనిఫామ్లకే ఒక 20,000 ఖర్చు పెట్టి అడ్మిషన్ ఫీజులకే ఒక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, కాకినాడ జిల్లా పీఠాపురంలోని ఆదిత్య పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డట్టు తెలుస్తుంది. అయితే అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రమణ. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆదిత్య పాఠశాల అయితే విద్యార్థులు తల్లిదండ్రులతో ఆందోళన చెందుతున్నారని చెప్పొచ్చు. ఆదిత్య స్కూల్ బుక్స్ ఏదైతే నిబంధనల విరుద్ధంగా పాఠశాల పుస్తకాలను విక్రయం చేస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో ఆదిత్య స్కూల్ బుక్ రూమ్ ఏదైతే రూమ్ ఉందో డిఏఓ నిబంధనల ప్రకారం కూడా విరుద్ధంగా పాఠశాల పుస్తకాలు విక్రయం చేస్తున్న నేపథ్యంలో ఆ రూమ్ అయితే సీజ్ చేయడం జరిగింది. ఉచిత సీట్ వచ్చిన 30,000 అదనపు ఫీజు డిమాండ్ చేస్తున్నారని కూడా గతంలో ఆరోపణలు కూడా వచ్చినాయి. ఆదిత్య స్కూల్ యజమానిపై తల్లిదండ్రులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తామని చెప్పొచ్చు. డిఏఓ సంస్థలో యాజమాన్యం తల్లిదండ్రులు కూడా మధ్య వాగ్వాదం కూడా జరిగింది. దానికోసం పుస్తకాలు, యూనిఫామ్ స్కూల్ నుంచి కొనాలంటే ఉత్తర్వులు చేస్తున్నారు. అయితే ఏదైతే గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రైవేట్ స్కూల్లో కూడా ఎక్కడ కూడా ఆ పుస్తకాలు ప్రైవేట్
పుస్తకాలు ఎక్కడ కూడా స్కూల్లో అమ్మరాదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం కూడా ఈ స్కూల్ ఏదైతే ఉందో స్కూల్ బుక్స్ డిఈఓ ఆఫీస్ నుంచి ఆ స్కూల్ పంపిస్తా స్కూల్ గవర్నమెంట్ ప్రకారం ఎంత అమౌంట్ అని ఉంటుంది. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి చదవాలన్నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు కూడా కొన్ని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్. ఎందుకంటే ఒక అమ్మాయి అడ్మిషన్ ఫీజు కోసం 5,000 ఉంటే ఒక స్కూల్లో 6,000 ఉంటుంది, ఒక స్కూల్లో 8,000 ఉంటుంది. దాంతో పాటు ట్యూషన్ ఫీజు కూడా 15 నుంచి ట్యూషన్ ఫీజు 45,000 నుంచి 60,000, 70,000, 80,000 ఇంచుమించు ఒక అమ్మాయిని చదివించాలంటే మంచి చదువుకుంటాము ₹1,00,000 కూడా ప్రైవేట్ స్కూల్ తింగేస్తున్నారు కూడా చెప్పచ్చు. ఎందుకంటే పుస్తకాలు యూనిఫామ్ పేరుతో కూడా వాళ్ళు ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. గతంలో కూడా రాజు కూడా కలెక్టర్స్ ఎవరైతే ఉచిత సీట్లు ఆదిత్యాలో ఆన్లైన్ సీట్లు ఉన్నాయో ఆన్లైన్ లో కూడా విద్యార్థి తల్లిదండ్రులతో గతంలో మాట్లాడితే మనం వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఆదిత్య స్కూల్ యాజమాన్యం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సీట్లు ఎవరు చెప్పుకున్నా కూడా గతంలో కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. మన కలెక్టర్స్ లో కూడా ఏదైతే పీజీఆర్కి వస్తుందో పీజీఆర్స్ లో ఉన్న కలెక్టర్ గారికి ఏమో ఇచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జోక్యం తీసుకొని తల్లిదండ్రులు ఆ పిఠాపురంలో ఉన్న స్కూల్ పిల్లలైతే తల్లిదండ్రులు చేస్తారు. ఖర్చులు ఫలించకపోతే స్కూల్ వద్దే బయటించి తల్లిదండ్రులు ఆదిత్య పాఠశాల వివాద విద్యాశాఖాధికారి రంగపర్వతి జైలుకు ఉచిత రీత్యా హక్కుకు భంగం కలిగించడంతో తల్లిదండ్రులకు ఆరోపణలు చేస్తున్నారు. పిఠాపురంలో ఆర్టీఐ సీట్లు ఇవ్వడం మరింత మొదలు చెప్పచ్చు. అడ్మిషన్ ఇవ్వకుండా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. అదే ఒక పక్క ఆదిత్య స్కూల్ అవ్వచ్చు, ఒక పక్క లక్ష్యం స్కూల్ వచ్చి ఏలాంటి పాఠశాలలో కూడా ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా కూడా ఇలా బుక్స్ ఫీజులు పుస్తకాల పేరుతో భారీ వసూలు చేస్తున్నారు. ఒక విద్యార్థి దగ్గర ఇంచుమించు 80,000 నుంచి 70,000 నుంచి ₹1,00,000 కూడా వసూలు చేస్తారని చెప్పొచ్చు. రామణ. ఓకే, థ్యాంక్ యూ సిద్ధు.